హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మనకి అందరికీ మాట్లాడటం వచ్చు. వచ్చా మాటలు వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అబ్బా ఎంత బాగా చెప్పారు. బూతులు వచ్చిన వాళ్ళందరూ ఆ హల్లెలూయా చెప్పిన నోరు, ఈ బూతులు ఆడిన నోరు ఒకటే అయితే ఏం చేయాలి ఇప్పుడు? బూతులాడే నోలుగుతో ఆదరణ మాటలు ఎలా వస్తాయి? స్తుతి మాటలు ఎలా వస్తాయి? దేవుణ్ణి ఎలా మహిమపరచగలుగుతాం? ఇవాళ మనం మాటలు రావటం గొప్ప కాదండి, సమయోచితమైన మాట. ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఎప్పుడు ఏది మాట్లాడకూడదో కలిగి ఉండటం అనేది జ్ఞానం. జ్ఞానము చప్పున ఆమె జ్ఞానము చప్పున నోరు తెరుచును. అమ్మా 31 సామెతలు 31 అధ్యాయం సహోదరులందరూ మళ్ళీ 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 చదివి అందులో మీరు ఉన్నారా, మీ గుణగణాలు అలా ఉన్నాయా అని పరిశీలించుకోండి. అలా చెయ్యి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, తన జ్ఞానము చప్పున నోరు తెరుస్తుంది. తను మాట్లాడే మాటలు భర్తకు చిరాకు పట్టించావు, భర్తను అసమర్థుడిగా చేయవు, భర్తను కృంగదీయవు, బిడ్డలను పాడు చేయవు. ఎప్పుడు ఎలా ఎవరితో మాట్లాడో ఎరిగి ఉండటం అనేది జ్ఞానం. అలాగే దేవుని బిడ్డలమైన తర్వాత మనం మాట్లాడుతూ నేర్చుకోవాలి. యేసయ్య మాటలు యేసుప్రభు ఒకసారి బోధిస్తున్నప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అసూయతోటి ప్రభువును పట్టుకురమ్మని భటులను పంపించాడంట. ఆ భటులు వెళ్ళి 1 గంట అయ్యాక వచ్చేసారు బెదలకుండా. ఏమయ్యా ఎందుకు పంపాం మిమ్మల్ని? పట్టుకురాలేదే జీసస్ని యేసుని అని అడిగితే ఆ భటులు చెప్పారంట, ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎప్పుడు ఎన్నడూ ఎవరు మాట్లాడతాం మేము వెళ్ళలేదయ్యా. ఆయన మాటలు వింటూ ఉంటే అసలు మేము ఎందుకు వచ్చామన్న సంగతి కూడా మర్చిపోయాము, అందుకే వచ్చేసామన్నారంట. ఏంటండి? యేసయ్య మాటలు అలసిన వారిని ఓడించేవి, కృంగిన వారిని లేవనెత్తేవి, బాధలో ఉన్న వారికి ఆదరణ కలుగు చేసేవి. అదే సమయంలో ఆయన మాటల్లో శక్తి ఉంది. దురాత్మలు ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి బయటికి ఒక్క మాట చెప్తే చాలు దురాత్మలు విడిచిపెట్టే మాటలో శక్తి ఉంది. ఆ మాటలో నీ మాట చొప్పున చేస్తారని పేతురు అన్నప్పుడు ఆయన మాట ప్రకారం చేసినప్పుడు దానికి ప్రతిఫలం ఉంది. ఆయన ఒక మాట ఇస్తే అది నెరవేరుస్తాడు. నేను ఒకటే చెప్తున్నాను, యేసయ్య ఎంత గొప్పోడో చెప్పుకుంటూ మన బ్రతుకంతా కూర్చున్న దానికంటే ఆయన బిడ్డలుగా, ఆయన కోరుకున్న వారిగా ఆయనలాగా నేను ఉండాలి, ఆయనలాగా ఆయన మాటలతో నేను నింపబడాలి, ఆయన సాక్షిగా నేను బ్రతకాలని ఆశ లేకపోతే వాడు క్రైస్తవుడు కాడు. చాలా విషయాల కొరకు అందరం ఏదో ఒక సమయంలో అలసిపోతాం. అలసిన సమయంలో మన హృదయం తహతహలాడే దేనికోసం అంటే ఆదరణ కోసం, బయటపడటానికి కావలసిన మార్గం కోసం, ఆ సమస్యల వలయంలో నుండి బయటికి రావాలని ఆశతో ఉంటాం. ఆ సమయంలో మనకి అవసరమైనది దేవుని వాక్. కేవలం మనుషుల మాటలు మనల్ని నొప్పిస్తాయి కానీ దేవుని మాటలు మాత్రమే మనల్ని ఆదరిస్తాయి. అందుకే ఈ లోకవార్తలతో మన హృదయాన్ని చెడగొట్టుకోకుండా దేవుని మాటలతో మన హృదయాన్ని నింపుకున్న రోజు ప్రతి ఉదయం దేవుని మాటను మనసులో పెట్టుకుని దినమంతా ధ్యానిస్తే మనం దీవించబడతాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. ఇతరులను కృంగదీయవారిగా కాదు, ఇతరులను ఆదరించేవారిగా ఉందాం. ఇతరులకు ఆటంకంగా కాదు, ఇతరులకు ప్రయోజనకరంగా ఉందాం. ఇతరులను తప్పుదారి పట్టించేవారిగా కాదు, ఇతరులను మంచిదారికి మరలించేవారిగా ఉందాం. దానికి దేవుడు మనకి శిష్యునికి తగిన నోరు ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. నీ మాటలను బ్రతికిస్తాయ్యా,
నీ మాటలు ప్రకటించినప్పుడు అనేకులు బ్రతుకుతారయ్యా. ప్రతి వ్యక్తి నోరు నాయన ఆరోగ్యదాయకమైన నాలుకలను మాకు దయచేయండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారిగా మేము ఉండక గాయాలు మాన్పగలిగిన క్రీస్తు ప్రేమ పలుకులను పలకగలిగిన పలుకులను మాకు దయచేయను ఆయన. నీ బిడ్డలమని చెప్పుకునే మేము నీ భాష నేర్చుకోవడానికి సహాయం చేయ. నీ బిడ్డలము నీ భాషను మేము నేర్చుకోవడానికి సహాయం చేయ. మా మదర్ టంగ్ ఏదైనప్పటికీ మా ఫాదర్ టంగ్ మా యేసయ్య మాటలు మా యేసయ్య భాష మాకు దయచే. అలసిన వారిని ఊరడించే భాష దయచేయ. కృప కనికరము కలిగిన మాటలు మా నోట దయచేయ. సమయోచితమైన మాటలు మాకు దయచేయ. సువార్తను ప్రకటించే పలుకులు మాకు దయచేయ నాయన. యేసే రక్షకుడని నిరూపించే మాటలు మాకు దయచేయ నాయన. ప్రతి నాలుక నిన్ను స్తుతించుటకు, ప్రతి నాలుక నీవే ప్రభువుని ఒప్పుకున్నట్లు ఈ అంచె దినాలలో తండ్రి నీ మాటలు విని వాటిని హృదయంలో ఉంచుకొని ఆ మాటలు మా చుట్టూ వారికి అందించుటకు నీ అభిషేకము మా ఒక్కొక్కడికి నీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రతిధ్వని